Uttaranchal University Dehradun, NAC A+ accredited university. హలో నమస్తే, మీ కేవీవి నరసింహారావు. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం, కెరీర్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి, ఆ కెరీర్ సెలెక్షన్కి అనుకూలంగా మన కోర్సెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్న దాని మీద కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ రెడీగా ఉన్నారు కదా? అయితే కెరీర్ అనేటప్పటికీ అందరూ కూడా ఉలిక్కి పడుతుంటారు. మనం ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాం దీనిపైన, దాని కంటిన్యూషన్గా ఈ వీడియో చూడండి. ఏమిటంటే కెరీర్ అంటే ఒక్కసారి నిర్ణయం తీసేసుకుంటే ఇంకంతే ఫైనలా, ఇంకా జీవితం అంతా ఇదేనా అటువంటి భయం, లేకపోతే ఆ భయంతో ఎటువంటి సరైన నిర్ణయం తీసుకోలేనేమో అనేటువంటి ఇంకో ఆందోళన, ఒకవేళ ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత నేను అనుకున్న కెరీర్లో నేను ఫెయిల్ అయితేనో అనేటువంటి బెంగ, అంటే భవిష్యత్తు మీద బెంగ, తనకున్నటువంటి నాలెడ్జి లేదేమో, తను సెలెక్ట్ చేసుకోలేడేమో, ఈ టైంలో ఏం చేయాలి, కానీ తప్పదు, నేను ఏదో నిర్ణయం తీసుకొని తీరాల్సిందే, ఎందుకంటే కాలేజీలు స్టార్ట్ అవబోతున్నాయి, నా కోర్స్ ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలి అని మనం పక్కన ఉన్న స్నేహితుల సలహా తీసుకోవడము, లేకపోతే పక్కన ఎవరో స్నేహితులు ఏ కోర్స్ తీసుకుంటే మనం కూడా సరే ఫ్రెండ్ ఉంటాడు కదా అని మనం ఆ కోర్స్ తీసేసుకోవడము, ఇవన్నీ కూడా కెరీర్ సెలక్షన్లో ప్రతి విషయం కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకు జాగ్రత్త అంటున్నానంటే, జాగ్రత్త అంటే ఏంటంటే అర్థం అటెన్షన్గా ఉండాలని, అంతేగాని ప్రమాదం నుంచి బయటపడండి అని కాదు. అక్కడ అటెన్షన్గా, ఏకాగ్రతగా, కావలసినటువంటి జ్ఞానం, కావలసినటువంటి నాలెడ్జ్ ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకొని, మనం ఏదైతే కెరియర్గా చూస్ చేసుకోపోతున్నామో అందులో మిమ్మల్ని మీరు ఊహించుకొని భవిష్యత్తులో నేను ఇందులో ఉన్నట్లయితే నా మనసులో ఏమన్నా హాయిగా ఉంటుందా, లేకపోతే భయంగా ఉంటుందా, నేను జీవితాంతం ఇందులో ప్రయాణం చేయగలనా, అదే ఆనందంతో, అదే ఆహ్లాదంతో, అదే ఉత్తేజంతో నేను ముందుకు వెళ్ళగలనా అని మనం పదే పదే క్వశ్చన్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరు మీకు తోడు రారు. కెరీర్ అన్నది మీకు మీరుగా ఇండివిజువల్గా తీసుకుంటేనే దానిలో మీకు స్థిరత్వం వస్తుంది. అప్పుడు మీరు పడే కష్టం ఇష్టమైందిగా ఉంటుంది కాబట్టి, అది కష్టం అని పక్క వాళ్ళు అన్నా కూడా మీకు ఏ మాత్రం దానివలన వాళ్ళ ప్రభావం మీ మీద పడదు. అది చాలా ముఖ్యమైనటువంటి అడ్వాంటేజ్ మీ నిర్ణయం మీ సొంతమైనప్పుడు. అయితే మనం అనుకున్నాం కెరీర్ అన్నది డెసిషన్ అన్నది వన్ టైం డెసిషన్ కాదు, లైఫ్లో మధ్యలో కావాలంటే మనం మార్చుకోవచ్చు. దానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎట్లా మార్చుకోవాలి, ఎందుకు మార్చుకోవాలంటే దానికి తగ్గది. ఇప్పుడు సపోజ్ ఒకప్పుడు ఈ మల్టీమీడియా కోర్సులు కానీ, జర్నలిజం కోర్సులు కానీ ఇలాగ ఏం ఉండేది కాదు. బిఏ ఆర్ట్స్ అని ఉండేది. ఆ బిఏ ఆర్ట్స్ చదివి అలాగే ఉండిపోతే ఆ కెరీర్ అక్కడితో అంతమైపోతుంది. అట్లా కాకుండా బిఏ అనగానే జర్నలిజమా, మాస్ కమ్యూనికేషనా, పబ్లిక్ హెల్తా, రూరల్ డెవలప్మెంటా, ఇన్నెన్నెన్నో వచ్చేసాయి ఈరోజు. ఎందుకని ఆ రకంగా ప్రతి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉండే ఏరియాస్ వాళ్ళు తెలుసుకునే కెపాసిటీ వాళ్ళకి వచ్చిందనమాట. ఏదో ఆర్ట్స్ తీసుకొని చూద్దాంలే, తర్వాత చూద్దాం, ఎక్కడ ఉద్యోగం వస్తే దానికి పోయి అక్కడ నేర్చుకుందాంలే, అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఇచ్చే ఉద్యోగాన్ని బట్టి నా కెరీర్ నేను నిర్ణయించుకుంటానులే అనుకోవడానికి ఈ రోజుల్లో లేదు. ఎందుకంటే ఈ గ్లోబలైజేషన్లో ఏ విషయానైనా మనం ముందే స్టడీ చేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు. అంటే మనం ముందు తయారీగా ఉండడం అన్నది ఈ రోజుల్లో సాధ్యం అవుతుంది. సాధ్యం అవుతున్నప్పుడు అప్పుడు ఏమవ్వాలంటే చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుని ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏదో దానివల్ల ఏదో సరదాగా టెంపరీగా ఎగ్జిలరేట్ అవ్వచ్చు. ఎగ్జిలరేట్ అంటే ఏంటంటే ఏదో కాసేపు ఆనందం ఇవ్వచ్చు. మీరు సపోజ్ ఎదురు చూస్తే ఇదే నాది అనుకోవద్దు. ఆ కెరీర్లో ఏం కష్టాలు ఉంటాయి అన్న విషయాన్ని కూడా మనం ఆ కెరీర్లో ఎవరైతే ఆల్రెడీ అందులో అనుభవం ఉన్నారో వాళ్ళని కూడా మీరు ఒకసారి కన్సల్ట్ చేసి వాళ్ళకి చెప్పాలి. సపోజ్ ఉదాహరణకి కొంతమంది సివిల్ ఇంజనీరింగ్ వెళ్తారు, చాలా ఇష్టం. ఎందుకంటే హైటెక్ సిటీలో వీటిలో చాలా పెద్ద పెద్ద భవనాలు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో మెట్రో కన్స్ట్రక్షన్ చూశారు. అలాగే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఇట్లా రకరకాల ప్రాజెక్టులు చూస్తున్నారు. వాళ్ళ కళ్ళ ఎదుటే అన్ని మార్పులు జరుగుతున్నది. సివిల్ ఇంజనీరింగ్ బాగుంది, రోడ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నేర్చుకోవాలి, బాగుంది, ఫ్యాసినేషన్గా ఉంది అనిపిస్తుంది, బాగానే ఉంది. కానీ అందులో కష్టం ఏమిటి? డే అండ్ నైట్ పని చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి నైట్ టైం కాంక్రీట్ ఉంటుంది, ఒకసారి పట్టపగల ఎండలో నిలబడి పని చేయించాల్సి వస్తుంది. మరి ఇవన్నీ నీకు భౌతికంగా, నీ యొక్క శారీరకంగా నువ్వు తట్టుకోగలవా? అది తెలుసుకోవాలి. ఏదో చూసి బాగుంది అనుకుంటే కాదనమాట. అంటే పడే కష్టాన్ని ఇష్టంగా పడడానికి సిద్ధంగా ఉన్నావా అని మనం ప్రశ్నించుకొని మీరు అవన్నీ ఓరల్గా కాదు, ఇవన్నీ నోట్బుక్ తీసుకొని దాంట్లో అన్నీ రాసుకుంటూ ఉండాలి.
ఏం రాసుకోవాలి? స్వాట్ అనాలిసిస్ అంటారు కదా. స్వాట్ అంటే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. స్ట్రెంగ్త్ అంటే ఏంటి? నీకున్న స్ట్రెంగ్త్స్ ఏంటి, నీలో ఉన్న గొప్ప ఇదేమిటి, నువ్వు నలుగురిని కన్విన్స్ చేయగల కెపాసిటీ నీకుందా, నలుగురితో కలవడం నీకు ఇష్టమా, లేదు నీకు నువ్వుగా ఒక్కడే కూర్చొని పని చేసుకోవడం ఇష్టమా, అలా కాకుండా తిరగడం బాగా, రోమింగ్ అంటే బాగా ఇష్టమా, లేదు అంటే ఏదైనా ఛాలెంజింగ్ టాస్క్ తీసుకుంటే బాగుంటుందా, ఏదైనా ఛాలెంజింగ్ తీసుకొని ఆ రోజు దాన్ని సాల్వ్ చేసి ఎస్ ఐ డిడ్ ఇట్ అని చెప్పేసి ఒక రకమైన ఆ ఫీలింగ్ కోసం రోజు ఎదురు చూస్తూ ఉంటారా? ఇవన్నీ స్ట్రెంగ్త్ అనమాట. మీ వీక్నెస్ ఏంటి అది కూడా చెక్ చేసుకోవాలి. చాలామంది వీక్నెస్ని ఆ ఊపులో, ఆ హుషారులో ఆ వీక్నెస్ని ముందు ఇష్టపడరు, అసలు దాన్ని వాళ్ళు అడ్మిటే చేయరు. అక్కడ వస్తుంది ప్రాబ్లం. మీ వీక్నెస్ ఏంటి, ఆ వీక్నెస్ని కూడా రాసుకోవాలి. అంటే ఏమిటి? సపోజ్ వేళకి భోజనం చేయకపోతే మీకు ఇబ్బంది వస్తుందా, లేదు ఎండలోకి వెళ్తే ఇబ్బంది వస్తుందా, లేకపోతే ఎవరన్నా ఏమన్నా అంటే మీరు ఫీల్ అయిపోయి సెన్సిటివా మీరు ఏమన్నా అంటే, కానీ మీరు వ్యక్తిని చూసి పని చేస్తారా, లేకపోతే మన పని మీద ఫోకస్ చేసి వ్యక్తి ఏముందిలే, వ్యక్తి మనకి తర్వాత విషయం, ముందు నా పని ముఖ్యం అనుకోండి అలా వెళ్తారా? అంటే నలుగురిలో ఆర్గనైజేషన్లో మీరు ఫిట్ అవ్వగలుగుతారా, లేదు ఇండివిజువల్గా మీకు మీరే చేసుకుంటే అని ఇష్టపడతారా? ఇవన్నీ కూడా మీ యొక్క వీక్నెస్ కింద రాసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆపర్చునిటీ ఏంటి? సరే నేను ఈ ఇండస్ట్రీలోకి వెళ్తున్నాను, నేను దీన్ని కెరీర్గా చూస్ చేసుకుంటున్నాను, నాకు ఉండే అవకాశాలు ఏంటి ఇందులో, నేను ఇందులో ఎంత దూరం వెళ్ళగలుగుతాను, ఎంత బాగా వెళ్ళగలుగుతాను, ఎంత దూరం ఎగరగలుగుతాను అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇన్ని అవకాశాలు ఉన్నాయి నాకు ఇందులో, నా క్రియేటివిటీకి ఎంత అవకాశం ఉంది, నాలో ఉన్నటువంటి పని చేసే తత్వానికి అంత పని ఇచ్చేటువంటి కెపాసిటీ ఆర్గనైజేషన్కి ఉందా, ఇన్ని ఆర్గనైజేషన్ అనమాట. ఆపర్చునిటీస్, థ్రెట్స్ అన్నవి ఆర్గనైజేషన్ సంబంధించిన విషయం, వ్యక్తిగతంగా కాదు. వ్యక్తిగతంగా అన్నది స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ మీ ఓన్. ఆపర్చునిటీస్, థ్రెట్స్ అనేది మీరు ఏ ఇండస్ట్రీకి వెళ్ళగలుగుతున్నారో ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఈ రోజు అందులో ఉంటే నేను నా స్ట్రెంగ్త్, ఆర్గనైజేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఆ ఫీల్డ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది. అట్లాగే థ్రెట్ ఏంటి? థ్రెట్ అంటే ఉదాహరణకి ఇప్పుడు చూస్తారు కదా, టెక్నాలజీ మారిపోయే కొలది ఏం జరుగుతుంది, అది అవుట్డేట్ అయిపోతుంది, ఆ ఫీల్డ్ అవుట్డేట్ అయిపోతుంది. తర్వాత ఎంత త్వరగా అవుట్డేట్ అవుతుంది అది, కనీసం 5 ఏళ్ళు ఉంటుందా, ఈ 5 ఏళ్లలో నేను వేరే కోర్స్ దీనికి సంబంధించింది అప్డేట్ చేసుకునే అవకాశం నాకు ఉంటుందా, ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ మనం కెరీర్ని చూస్ చేసుకోవాలి. మరి అవన్నీ చేసిన తర్వాత నేను స్టడీస్ సెలెక్ట్ చేసుకోవాలా అంటే, స్టడీస్ అన్నది కూడా పార్ట్ ఆఫ్ ద కెరీర్గా ఉండాలి, కానీ అదే కెరీర్గా పెట్టుకోవద్దు. ఉదాహరణకి కొంతకాలం క్రితం ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు మెయిన్ ఫ్రేమ్స్ అవన్నీ వచ్చి యూఎస్కి బాగా ఆపర్చునిటీస్ ఉండేవి. ఇప్పటికి మీ అందరికీ తెలుసు, అమీర్పేటలో ఇప్పటికీ సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా ట్రైనింగ్లు ఇస్తూ ఉంటాయి. మీరు ఏ డిగ్రీ చేసినా కూడా అప్పుడు దాన్ని అవకాశంగా చాలామంది భావించారు. అంటే నేను బయట దేశానికి వెళ్తే బాగా డాలర్లు సంపాదించవచ్చునో, లేదా అక్కడ ప్రశాంతంగా ఏదైనా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని అందరూ కూడా ఏ డిగ్రీ చేసినా సరే ఏదో సాఫ్ట్వేర్ ఐటీ ఒకటి చేసుకొని వెళ్ళిపోయారు. అంటే ఏంటనమాట, మీరు స్టడీస్లో ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్గా ఉంటారో, నాకుంటూ కెరీర్ ఉండాలనుకున్నారో, ఎప్పుడైతే అది ఆపర్చునిటీ అనిపించిందో అప్పుడు మీరు వెనకంజ వేయరు, ముందుకు వెళ్ళిపోతారు. అయితే అక్కడికి వెళ్ళిన కూడా చాలామంది ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి కెరీర్ అన్నది ముందు బాగా మీరు ఈ స్వాట్ అనాలిసిస్ చేసి అప్పుడు మీరు స్టడీస్ ఎన్నుకుంటే మీకు ఎక్కడా కూడా క్లాష్ అన్నది రాదు. లేదు స్టడీస్ ముందు ఏముందో స్టడీస్ తర్వాత కెరీర్ చూసుకుందాం అనుకుంటే మటుకు అప్పుడు వచ్చే క్లాష్కి మీరు ఒక్కళ్ళే ఉంటారు, మీకు సాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడైతే మీకు పేరెంట్స్ కూడా మీకు హెల్ప్ చేస్తారు, ఎవరైనా తీసుకొచ్చి పరిచయం చేస్తారు, వాళ్ళని వెళ్ళి ఇగో ఈ అంకుల్ డాక్టర్ అంటారు, నువ్వు డాక్టర్ అవ్వదాం అనుకుంటున్నావు కదా, ఒకసారి ఆయనతో మాట్లాడు, అది చార్టెడ్ అకౌంటెంట్ ఈయనతో మాట్లాడు, ఈయన మీడియాలో ఉన్నారు, నువ్వు ఏదో మీడియా అంటున్నావు కదా, అది చూడు ఆయనతో మాట్లాడు, వాళ్ళు ఏర్పాటు చేస్తారు, అన్నీ అరేంజ్ చేస్తారు పేరెంట్స్, చేసే అవకాశం మీకు ఉంటుంది. లేదు ముందు స్టడీస్ ఏదో తీసుకుందాం, నలుగురితో పాటు ఫ్రెండ్ తీసుకున్నాడని వెళ్ళిపోతే ఆ తర్వాత కెరీర్ అప్పుడు మీకు మీరే అన్నీ స్ట్రగుల్ అవ్వాలి తప్ప అప్పుడు మీకు అవసరమైనటువంటి సహాయం అందదు. కాబట్టి నేను చెప్పిన దాన్ని ప్రతి విషయాన్ని కూడా మళ్ళీ కూలంకషంగా మీరు పేపర్ మీద రాసుకొని టేక్ ఏ వైజ్ డెసిషన్, ఫ్యూచర్ ఈజ్ యువర్స్. మీరు ఏం భయపడాల్సింది, బెంగపడాల్సింది ఏమీ లేదు. టేక్ చార్జ్ అండ్ మూవ్ ఫాస్ట్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.